హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే న్యాయశాఖ మంత్రి ఫారూక్ గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. 2014-19లోనే అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచి అలాగే రాయలసీమ ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలకు 3 రాజధానులు తెస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అయిపోయింది అధ్యక్ష. ఎక్కడ ఒక్క ఇటుక కూడా పేల్చలేదు అధ్యక్ష. వాళ్ళు ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ప్రజావేదిక కూల్చడంతోనే వాళ్ళ పాలన ప్రారంభమైంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రివర్స్ టెండరింగ్తో అలాగే అధ్యక్ష ఈయన ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేదు అధ్యక్ష. ఎంతసేపు ఉన్నా కానీ మనం కట్టిన వాటికి నిబంధనలకు విరుద్ధంగా రంగులు వేయడము అలాగే రంగురంగుల ప్రకటనలు ఇవ్వడం అధ్యక్ష పేపర్లకు, అలాగే దోపిడీ దౌర్జన్యాలు అరాచకాలు కబ్జాలతోనే సరిపోయింది అధ్యక్ష వాళ్ళ పాలన అంతా. దాని వల్ల మన రాష్ట్ర ప్రజలంతా గత 5 ఏళ్లలో రాక్షస పాలనతో సైకో పాలనతో విసిగి వేసారిపోయారు అధ్యక్ష. దానికోసమే మన కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది అధ్యక్ష. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అధ్యక్ష. దానిలో భాగంగానే మా రాయలసీమ ప్రాంతానికి కూడా ఎన్నో పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు అధ్యక్ష. దీనిలో భాగంగానే ఈ రోజు కర్నూలు పట్టణానికి బెంచ్ ఏర్పాటు చేసినందుకు కేబినెట్ లో తీర్మానం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ తీర్మానాన్ని శాసనసభ ఆమోదం కోసం సభ ముందు ఉంచడం కూడా చాలా హర్షణీయం అధ్యక్ష, ఆదర్శం కూడా. ఈ తీర్మానాన్ని మనస్ఫూర్తిగా మా పాణ్యం నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. కర్నూలు పట్టణంలో హైకోర్టు బెంచ్కి కావాల్సిన అన్ని చర్యలను ఈ ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.